పాకాల బీచ్ అంటారు, పాకాల బీచ్. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులైతే అయిపోయింది. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నిన్ననే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే అయింది. అక్కడ మనకి ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఐపీఎల్ ఫైనల్ చూడడానికి అయితే చెన్నైకి అయితే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈసారి ఐపీఎల్లో హైదరాబాద్ కనుక ఫైనల్కి వెళ్తే తప్పకుండా ఎక్కడ జరిగేది కంపల్సరీ చెన్నైలో జరుగుతుంది. కంపల్సరీ వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో నిన్ననే మా ఫ్రెండ్ దగ్గర టికెట్స్ ఉంటే ఆ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. అండ్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరిపోయాం. మేము ఓవరాల్ గా 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇదే నాది ఫస్ట్ టైం విజిట్ అనమాట. నేను చాలా పెద్ద క్రికెట్ లవర్ ని. అండ్ ఇప్పటిదాకా నేను గ్రౌండ్ కి వెళ్ళి మ్యాచ్ చూసిందే లేదు. సో ఏంటంటే ఈ స్పెషల్ గా ఏంటంటే హైదరాబాద్ ఫైనల్ కి వెళ్ళింది కాబట్టి ఆ ఫైనల్లో మనం కూడా ఎంజాయ్ చేద్దాం, అసలు ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుంచి చెన్నై వరకు వ్లాగ్ అంతా తీస్తాను. ఇంటి దగ్గర నుంచి 4 మెంబర్స్ బయలుదేరాము. అండ్ ఎల్బీ నగర్ లో ఇంకో ఫ్రెండ్ ని పికప్ చేసుకుని ఇక్కడ రెస్టారెంట్ దగ్గర తాగి టిఫిన్ అయితే చేస్తున్నాం. నైట్ అంతా నిద్ర అయితే పోలేదు, కళ్ళు మూసుకోబోతున్నాయి. చూద్దాం. అన్నం తిన్న తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని మరి బయలుదేరిపోతే ఈవినింగ్ వరకు అయితే రీచ్ అయిపోతాం అన్నమాట చెన్నై వరకు. కానీ రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నైట్ ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రాలేదన్నమాట. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా మనకి తెలంగాణ బార్డర్లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ అయితే కనపడుతుంది. ఆ సిమెంట్స్ కంపెనీ ఎవరిదో కాదు, మన ఐపీఎల్లో సిఎస్కే టీమ్ ఓనర్స్ వాళ్ళది అనమాట. డబ్బులు మేము తెలంగాణ బార్డర్ అయిపోయి ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ కాగానే అన్ని బండ్లు చెక్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చే బండ్లన్నీ వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. మందు బాటిల్లో కూడా అద్దంకి దగ్గర రామయ్య మిలిటరీ హోటల్ అనే ప్లేస్లో ఆగి లంచ్ అయితే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇది పెద్దగా డిస్టెన్స్ కూడా ఉండదు, రోడ్కి ఆనుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడే కడుపు నిండా గట్టిగా తినేసాము. సో అది తిన్నది అరగాలి కదా, ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి అరగదు. కాబట్టి కింద అయితే వాకింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఒక దగ్గర క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మంచి క్లైమేట్లో ఒక 10-15 మినిట్స్ వాకింగ్ చేద్దామని చెప్పేసి వెదర్ కూల్గా ఉన్నా హ్యూమిడ్ అయితే ఒక రేంజ్ ఉంది. అసలు 2 నిమిషాలు నడిస్తేనే మొత్తం చెమట అయిపోతున్నాం. ఈ స్కై వ్యూ రెస్టారెంట్ టోల్ ప్లాజా దాటగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వస్తుంది సింగరాయకొండ. అక్కడ ఫ్రెండ్ అయితే అంటున్నాడు
బీచ్కి వెళ్దామని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. చెన్నైకి వెళ్ళే దారిలో సింగరాయకొండలో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ని కలవడానికి వస్తే ఇక్కడ బీచ్కి తీసుకొచ్చాడు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. వెదర్తో పాటు ఆ అలలు చాలా చాలా అంటే చాలా బాగుంది. పాకాల బీచ్ అంటారు, పాకాల బీచ్. వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ టైం వచ్చేసి 4 to 4 అవుతుంది, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి వెదర్. మనోడు వాటర్తో కడుక్కొని మొత్తం గోక్కుంటున్నాడు. మొత్తం ఇసుక అయినా బీచ్ ప్రిమిసెస్లా ఎంత గలీజ్ చేసి ఎట్లా గోక్కుంటుంది చూసారా. మొత్తం ఇసుక పోయింది లోపలికి, లుంగిలకు ఇసుక పోయింది మొత్తం. చెన్నైకి వచ్చేసి ఒక 1 hour అయితే అవుతుంది. 10 o'clock వచ్చాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. అప్పటి నుంచి ఈ స్టేడియం చుట్టుపక్కల అన్ని హోటల్స్ చూస్తున్నాం. ఆల్రెడీ బుక్ చేసిన హోటల్స్ దగ్గర పార్కింగ్ లేదన్నారు. సో మేము మళ్ళీ వేరే హోటల్స్ వెతికాము. 2 hours నుంచి వెతుకుతున్నాము. అసలు హోటల్స్ రూమ్సే దొరకట్లేదు. ఆ మ్యాచ్ గురించో ఏందో మరి మొత్తం బిజీ ఉంది. మొత్తం సిటీ సెంటర్లో ఉంది ఇది. అయితే ఇక్కడ వెతుక్కుంటూ వస్తే ఇక్కడ ఇంత ఆది రోడ్డు, ఇక్కడ గల్లీలో ఒక రోడ్డు దొరికింది, ఒక రూమ్ అయితే దొరికింది. సో ఇందులో అయితే ఉంటున్నాం. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. మీరు ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోటల్ రూమ్ మనకి అక్కడ లైటింగ్, అక్కడ ఫుల్ లైటింగ్ కనబడుతుంది కదా, అదే మన చిపాక్ స్టేడియం. సో దాని బ్యాక్ సైడే వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు రూమ్ అయితే దొరికిపోయింది. థ్యాంక్ గాడ్. మళ్ళీ దూరం నుంచి రాకుండా ఇక్కడే కారు పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మ్యాచ్ చూసేసి రేపు నైట్ హైదరాబాద్.